ఇదంతా తెగిపోయి అందులో పడ్డది రోడ్డు. చింటూ బాయ్ స్విమ్మింగ్. అయ్యో 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 అది అందులో అయ్యో పడ్డదిరా. ఇప్పుడు వాళ్ళు రెగ్యులర్ వాళ్ళని గీతావనా వాళ్ళకి ఇప్పుడు వాళ్ళని కాపాడడానికి రెస్క్యూ టీం వచ్చింది. నమస్తే అందరికీ. మొన్న వర్షానికి నర్మల నిండిందంటే నేను మా ఫ్రెండ్స్ చూడడానికి వెళ్ళినా. అక్కడ ఏం జరిగిందో మీకు చూపిస్తా. గీడ ఒక ఆయన మనం వాటాడు సస్తా వాటర్ స్కిడ్ అయింది. గీడ ఎట్లుంది స్కూటీ ఎక్స్పీరియన్స్ అంకులు ఆయన రూట్ తెలియదు. రూట్ మనకి అంచనా ఉంటుంది కదా. నేను మా స్కూల్ ఫ్రెండ్స్ తోటి నర్మల చూడడానికి వెళ్ళినా. అక్కడికి వెళ్ళినప్పుడు ఏవో జరిగినాయి. మీరు కూడా ఒకసారి చూడండి, చూపిస్తా. అసలు కోఇన్సిడెన్స్ అదంతా. ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో దాని పరిణామాలు అంత భయంకరంగా ఉంటాయి అని అర్థమైంది. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. మా ఊరికా నుంచి నర్మల 40 కిలోమీటర్లు వస్తుంది. మేము దుబ్బాక నుంచి ఇట్లా వెళ్ళినాం. మేము పోయేసరికంటే మాకంటే ముందు చాలామంది ఉన్నారు. పోలీసులు అస్సలు అలో చేయలే. పోయేటోళ్ళని తిట్టిరు. మేము అక్కడనే వెయిట్ చేసినాం. అసలు లాస్ట్ ఎండింగ్ వరకు అని ఒకసారి పోయి చూద్దామని. అసలు పంపలే. కాకపోతే కొందరు వెళ్ళడానికి ట్రై చేసారు. కాకపోతే వాళ్ళని తిట్టిరు. మేము అట్లే వెయిట్ చేసినాం. పర్మిషన్ ఇవ్వకపోతారా అని. లాస్ట్కి 10 నిమిషాలలో పోయి రమ్మని అన్నారు. ఇక 10 నిమిషాలు అంటే మనం అవుతామా? వెళ్ళిపోయినాం మేము. ఇక మీరే చూడండి అక్కడ ఏం జరిగిందో. నర్మల నేను ఇదంతా పోయినాయి. ఒక అది అసలు కట్ట ఇవన్నీ కొట్టుకొచ్చినాయి మొన్న. ఏదిరా షాప ఇది చూస్తారు కదా, ఎంత వరద. ఇప్పుడు మనం కరెక్ట్ ఫ్లో దగ్గర దాకా పోదాం. మొత్తం నీళ్ళే. తెలంగాణకి ఇదే కదా ముఖ్యమైనది. మనం ఉత్తర తెలంగాణ అని కాదు కానీ కొన్ని జిల్లాలకి కొన్ని లక్షల ఎకరాలకు 4-5 జిల్లాలకి వ్యవసాయకు సాగునీరు అందిస్తుంది. సాగునీరు, త్రాగునీరు. చెప్పు దీనిలో ఏమేమి కలుగుతాయి చెప్పురా. సల్ఫర్, మెగ్నీషియం, ఇది ఎక్కడ నీళ్ళు కలుగుతాయిరా చెప్పు. పాల్వంచా కాదు, కూడవెల్లి. 7 పాయలు తిన్నా కాదు. 7 పాయలు కలవదు కదండి. 7 పాయలకి రాదు. అది 7 పాయలు వేరే కాదు కదా. పాల్వంచా వాగు, కూడవెల్లి వాగు ఇంట్లో కలుస్తుంది. దొరికింది. ఇదంతా ఫ్లో అయిందిరా. అదేంది మొత్తం మాకు సౌండ్ వచ్చింది. గిట్లా ఉందా? గిట్లా ఇప్పుడు మీకు మానేరు డ్యామ్ చూపిస్తా. సౌండ్ వినిపిస్తుంది కదా. ఇదంతా మొన్న మునిగిపోయింది, వరద పోయింది ఇటు మొత్తం. వరద ఎట్లా పోతుందంటే కనిపిస్తుందా? అటు సైడ్ చూడండి. ఆ సెకండ్ గేట్ అక్కడ. మనం ఇప్పుడు వ్యూ పాయింట్ ఇక్కడ ఉన్నాం చూడండి. కానీ చెప్తా. అరే మొన్న చూపుంది కాదన్నా, మొన్న 6 వచ్చారు చూద్దామని. లోకలేనంట వాళ్ళు. అక్కడ ఉన్నప్పుడు బీబీపేట చెరువు ఒకటి దిగిపోతే ఎగ్దమ్ ఒకటేసారి వరద వచ్చాయి. వరద వచ్చేసరికి మధ్యలో ఆగిపోయారు వాళ్ళు. ఒక ఆయన ట్రై చేద్దామని దుంకిండు. ఇటు వద్దామని ట్రై చేస్తే కొట్టుకొని వేయండు. 5 ఉండిపోయారు. వాళ్ళ కోసం తెల్లారి మళ్ళీ హెలికాప్టర్ తీసుకొచ్చి మనం సైడ్ తీసుకొని వచ్చారు. చూస్తారు కదా. ఇది చూడురా.
చూద్దాం అనుకున్నాం, చూసేసాం. క్లైమేట్ అయితే సూపర్ ఉంది ఇక్కడ. చేపలు కూడా కొట్టుకొస్తున్నాయి. చూసినాం ఫ్రెండ్స్, మళ్ళీ ఇంటికి వెళ్తున్నాం. ఇది మా ఫ్రెండ్ భాస్కర్, ఇంటి పేరు బాలకి. అయ్యపురా కష్టపడుతుండు. ఇప్పుడు వీడు పూలు అమ్ముతుండు. అవును, కానీ అంత ముందు పాలు అమ్మిండు. ఇక సక్సెస్ అవ్వడం ఒకటే లేట్. ఇవన్నీ నీళ్ళేపోయినాయి. మొన్న ఇంత కొట్టుకొచ్చింది. అక్కడ రోడ్ దగ్గర మొత్తం రోజు మీకు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు కూడా పోతున్నాయి. బ్యారిగేట్లు వేసారు, పోలీసులు అలౌ చేయలే. కానీ మేము ఇక రిక్వెస్ట్ చేసి ఒక 10 నిమిషాలు చూసేస్తాం. మనం గంట అయిపోయింది. సౌండ్ చూసిరా ఎంత గట్టిగా వస్తుంది సౌండ్. రీసౌండ్ అవుతుంది మొత్తం. సార్ రోడ్ కాడ మీకు చూపిస్తా ఎంత మాత్రం పోతుందో. అది చూద్దాం, పోయి చూద్దాం. వరి మొత్తం మునిగింది. అక్కడ రోడ్ మొత్తం బ్లాక్. ఏ బండ్లు పోరా, వెహికల్ పోరా. చెట్లు ఇట్లా మొత్తం కొట్టుకొచ్చినాయి అక్కడికి. చింటూ బాయ్ స్విమ్మింగ్. అయ్యో 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 పడ్డదిరా. అన్నీ ఉంటాయి అయిపోది. జూ అది ఎదురవుతుంది. ఎక్కుతా అదిరా, ఎదురు. అరే ఇటు వస్తుందిరా. అరే నువ్వు కట్టే తీసేరా. ఇట్రా రే, భయపడు దా. జూ పెద్ద కట్టు. అరే నువ్వు కట్ట ఆడియాకరా, భయపడుతుంది. అరే ఇట్రా దా దా. అయిపోయింది దాని కానీ నరకం చూసింది ఒకసారి. బతికిందమ్మా. జర్రైతుందా చూడు. మళ్ళీ టంకాలు వస్తావరా? ఇంకెవడైనా వస్తాడా? అరే అది అటువైపు చూస్తుందిరా. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. వెస్ట్ మీస్ దాని దినాలు. చల్లగా ఉన్నాయి నీళ్ళు మొత్తం. రోడ్ బ్లాక్ కనబడుతుంది ఈ నుంచి. అక్కడ సెకండ్ మాత్రం ఉంటుంది. అక్కడ మాత్రకి ఇక్కడ దానికి మధ్యలో ఇక్కుపోయారు వాళ్ళు మొన్న.
ఇక్కడ నుంచి ఈ ప్లేస్ నుంచి అటు డ్రోన్ పంపించారు. మొన్న చాప్టర్ తోటి తీసుకొచ్చారు ఇటు. జస్ట్ మిస్ కుక్క కూడా చచ్చిపోతుండే ఇంత. ఎటు పక్క నుంచి వచ్చారు మీరు? పొలంగా మట్టితో పోలేదా? మస్తు లేట్ అయింది, దారా పోదాం. ఇవన్నీ చెట్లు కొట్టుకొచ్చినాయి, అందులోకి ఇటు కొట్టుకొచ్చినాయి. ఇక రోడ్డు ఇదంతా బ్లాక్ అయింది. అదంతా దారుణంగా అయింది రోడ్డు మొత్తం. ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు కొట్టుకొచ్చినాయి. అదంతా కొట్టుకోయింది మట్టి మొత్తం అటు. ఈ వర్షం వల్ల బీభత్సమే జరిగింది మొత్తం. చెట్లు పెద్ద పెద్ద చెట్లు పడిపోయినాయి. పైప్ లైన్ మట్టే లేదురా, మొత్తం అంతా నూకొచ్చింది. రోడ్డు మధ్యలో చెట్టు. బీభత్సమే జరిగింది ఇక్కడ. కారణం ఇదంతా తెగిపోయి అందులో పడ్డది రోడ్డు, డాంబర్. పాత దాని మీకు మళ్ళీ వేసారు. ఈ చెట్టు ఇంత పెద్ద చెట్టే కొట్టుకొచ్చింది అంటే ఎంత రేంజ్లో బీభత్సం వర్షం పడ్డదు ఊహించుకోవాలి ఇక మనం. దారుణం. రోడ్ మొత్తం బీకింది. ఇంకొకటి రోడ్డు ఈడ కూడా ఖరాబ్ అయింది రోడ్డు మొత్తం. ఇట్నాడు రా ఈ చేపల పిచ్చి పట్టింది దానికి మొత్తం. మనది కోట్లు లేకపోతేనే బాధపడ్డా మీటేంద్ర. రోడ్లు అయిపోయినాయంటే చిన్న ముచ్చట. ఎంత వరద అట్లా 2 కిలోమీటర్లు అప్పుడు ఈ నుంచి మొదలు పెడతా ఆడు దాకా. సొరంగం కాదురా, మట్టి అంతా కొట్టుకుపోయింది. ఇటు అటు సొరంగం కాదురా, మట్టి అంతా వీకింది. అటు ఎంత కొట్టుకొచ్చింది, ఎంత చూసుకే ఆ వాగలకెళ్ళి ఇటు కొట్టుకొచ్చింది. మీకు ఇప్పుడు లొకేషన్ చూపిస్తా ఎక్కడెక్కడ ఉన్నా అంటే. ఇది భీముని మల్లరెడ్డిపేట. ఆయన భీముడు కింద దొరుకుతుందా భీముడి ఒక స్పెషల్గా ఇష్టం ఉంటుంది కదా. పాండవులు ఇక్కడికి వచ్చి ఆడారు. భీముడు దాన్ని కాబట్టి అదే పడ్డదని అంటారు. అక్కడ మానేరుగా నిండిన నీళ్ళన్నీ ఇక్కడికి వస్తాయి అన్నట్టు. ఇదంతా అక్కడ నుంచి ఇటు వస్తాయి. ఈ నుంచి మళ్ళా సిరిసిల్ల పోతాయి నీళ్ళు. అక్కడ నుంచి మళ్ళీ కరీంనగర్. సూపర్ ఉంది ఇక్కడ. మొన్న కొట్టిన వరద నీళ్ళకు అక్కడ నీళ్ళు కొట్టుకుపోయినాయి. ఇక్కడ బ్రిడ్జ్ మునిగింది. అక్కడ బ్రిడ్జ్ లేదు, ఇప్పుడు పోవడానికి లేదు. ఇక్కడ రోడ్డు కూడా మొత్తం ఇవన్నీ కొట్టుకొచ్చి నీళ్ళకెళ్ళి వస్తున్నాయి నీళ్ళు. ఆ రోడ్డు తెగిపోయింది, 2 జాగాలలో తెగిపోయింది. వరి పొలాలు మునిగినాయి అక్కడ బ్రిడ్జ్ దగ్గర. ఇప్పుడు రాణి కూడా పెట్టారు, నడుచుకుంటూ వచ్చినాం ఇటు. అక్కడ ఇద్దరు ఇక్కపోయారట, రెస్క్యూ టీమ్ వచ్చారు. పెట్రోలింగ్ పోలీసులు వచ్చారు లైఫ్ జాకెట్స్ వేసుకొని. కష్టమే. ఇటు వెళ్తాయి అక్కడ రెండు సైడ్ నుంచి వస్తాయి, అటు నుంచి ఇటు నుంచి. అక్కడ 2 స్ప్లిట్ అవుతాయి, ఇట్లకెళ్ళి వస్తాయి. ఇక్కడ బ్రిడ్జ్ దగ్గర కలుస్తాయి. అది చూడండి, అంత పెద్ద పెద్ద చెట్లే వంగిపోయినాయి. ఐరన్ పోల్ అది.
ఎంత వరద వస్తుంది వంగిపోతుంది. అటు నుంచి నీళ్ళు వస్తున్నాయి, ఇక్కడ నుంచి వస్తున్నాయి. అక్కడ మధ్యలో వాళ్ళు చిక్కుకపోయారు. పోలీసులు వచ్చారు ఆడ. వాళ్ళ గురించి ఇదే ఇల్లు ఉన్నట్టుంది రేట్లు. ఇప్పుడు వాళ్ళు రెగ్యులర్ వాళ్ళని గీతవనా వాగలకి ఇట్లా వాగలకి ఒక రూట్ ఉంటుంది. ఇంటోళ్ళు మొత్తం చిక్కుకుపోయారట. ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదట వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళని కాపాడడానికి రెస్క్యూ టీం వచ్చింది. వాళ్ళ వాళ్ళ ఇల్లు అనిపిస్తుంది. చాలా డేంజర్ ఇప్పుడు సిచ్యువేషన్.